వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితం విజయవాడ వెళ్ళిన సందర్భంగా ముగ్గురిని పీకేసి ఆ ముగ్గురు స్థానంలో ముగ్గురు కొత్త ఉద్యోగాలు ఇస్తారంటూ ప్రచారం మొదలుపెట్టాడంట. ఎవరిని పీకేయబోతున్నాడు, ఎవరిని నియమించబోతున్నాడు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలత. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి 3 నియోజకవర్గాలు ఉన్న ముగ్గురిని మార్చి కొత్త వాళ్ళకి అప్పచెప్తాను, మీ పనితీరు బాగాలేదు, మీరు పట్టించుకోవట్లేదు, పార్టీకి మీరు అనవసరం అన్నట్టు మాట్లాడాడంట. ఆ ముగ్గురు ఎవరు, ఎవరిని మార్చే అవకాశం ఉంది, ఎవరిని తీసుకొచ్చే అవకాశం ఉంది? ముగ్గురే చౌదరీలు. మరి చౌదరీలు అంటే జగన్మోహన్ రెడ్డికి కేవలం ఆయన చెప్పినట్టు చేస్తేనే, చెప్పినట్టు వింటేనే, ఆయన బాటలో నడిస్తేనే ఉండనిస్తాడు, లేకపోతే ఊస్టింగ్ చేస్తాడు అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఎంత కష్టపడ్డారు, ఎంత దోచుకున్నారు, కష్టపడి ఎంత దాచుకున్నారు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా మాట్లాడారు? కొడాలి నాని, వల్లభనేని వంశీ, అభయ్ చౌదరి, మరి వీళ్ళందరూ కూడా చెప్పుకుంటూ పోతే అసలు పార్టీలో బూతులకి పునాది కొడాలి నాని. పాపం ఇప్పుడు అదే అంటున్నాడంట, మీరు తిట్టట్లేదు, మాట్లాడట్లేదు, మీరు ఎందుకు, మీ సేవలు నాకు ఎందుకు, మీకు అవసరం లేదని చెప్తారు. ఉద్యోగం బీకేసిన తర్వాత ఇంకేం తిడతాడు? చెప్పాడుగా, నా ఉద్యోగం బీకేశారని చెప్పేసి ఎక్కడో వెళ్ళి దాక్కున్నాడు, హార్ట్ ఆపరేషన్ అని చెప్పేసి డ్రామా ఆడాడు, రకరకాల తీర్లుగా మొత్తానికి మెల్లమెల్లగా ఒక్కో స్టెప్ దూరం అయిపోయాడు జనం నుండి. భలే బాగా తప్పించుకున్నాడండి చాకచక్యంగా. చక్కగా ఎక్కడా కూడా అనుమానం లేకుండా, ఎవరికి కూడా డౌట్ అనేది లేకుండా బాగలేదు అని చెప్పి ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసి పక్కెళ్ళిపోయాడు. ఇంకా వల్లభనేని వంశీ, ఆయన అసలు హెయిర్ డై వేసుకోకుండా అలానే తిరుగుతున్నాడు. గమనించాం మనిషి సిక్ అయిపోయి ఎలా ఉన్నాడు అనేది. గమనిస్తే మరి ఏం జరిగింది అంటే, జైలు జీవితంలో హితబోధ జరిగింది. బుద్ధుడికి జ్ఞానోదయం అయింది బోధవృక్షం కింద, అలాగా వంశీకి జైల్లో అయింది జ్ఞానోదయం. ఏంటి అంటే, అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటే, అనవసరంగా మరి ఇట్లాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయితే ఏమైద్ది అంటే, ఇదిగో ఇట్లా దేహశుద్ధి అయిద్ది, లేకపోతే తత్వం బోధపడిద్ది అనేది గుర్తొచ్చి మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే కరెక్ట్ అనేది ఈ రోజున ఎక్కడికి వచ్చినా మనకు ఫోటోల్లో కనిపిస్తున్నాడు, కానీ మీడియా ముందు మాట్లాడిన పాపాను పోవట్ల. అది జగన్మోహన్ రెడ్డి గారి బాధ. ఇంకా అభయ్ చౌదరి గారి విషయానికి వస్తే అసలు ఆయన ఐపీ లేడని. ఎందుకు వల్లభనేని వంశీ మొన్న ఏదో ఫంక్షన్కి వెళ్తే ఒక్కడు కూడా అతని మొహం చూడలేదంట, పట్టించుకోలేదంట, అసలు కాసేపు అందరంగా చూసి వెళ్ళిపోయాడంట, ఎవరు పలకరించట్లేదని. అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఒకప్పుడు ఎగిరెగిరి పడ్డారు. అసలు ఆ భాష ఎగిరెగిరి పడ్డారు. నియోజకవర్గం పొమ్మంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు దబ్బమంటున్నాడు. ఇలా పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు? సహకారి సతికలు పడితే పేట ఎలికలు పడింది అంటారు చూడండి. అలాగా వీళ్ళ జీవితాలు కూడా ఇంకా తిరగబడిపోయినట్లే. ఏం చేస్తారు చెప్పండి? ఒకప్పుడు మేమే అంతా అని చెప్పేసి విర్రవీగి నోటికి ఏ మాట వస్తే ఆ మాట, అసలు మాట్లాడొచ్చా లేదా, దొరికినంత దోచుకున్నారు. రాష్ట్రంలో వీళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. భూములు లేదు, వాళ్ళు చేసే ఏదైతే ఆ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ లేదు, మహిళ లేదు, చిన్నపిల్లలు లేదు, ప్రతి ఒక్కరిని ఇబ్బందికి గురి చేయటం, హేళనగా మాట్లాడటం. ఆ డైలాగులు ఇంకా వింటే అలా ఇలా కాదు, వాడు వీడు, ఇంకా మంచి మర్యాద అనేది, చిన్నంతరం పెద్దంతరం అనేది లేకుండా ప్రవర్తించిన తీరుకి ఈ రోజున శిక్ష అనుభవిస్తున్నారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉంచుకుంటాడా, ఊట్ చేసుకుంటాడా తర్వాత ఇష్టం, ఆయన ఇష్టం. ఉంచుకోపోతే వదిలేయమనండి. ఈ రోజున వాళ్ళ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వాళ్ళ రాష్ట్రంలో. అట్లా అంత దుర్మార్గమైన చర్య చేసిన వాళ్ళ పనితీరుకి ఈ రోజున ప్రజలు శిక్ష వేశారు. మరి ఆ శిక్ష అనుభవిస్తున్నారు అనేది కనిపిస్తుంది నిదర్శనం. ఎలా వస్తారు? ఈ రోజున కొడాలి నాని వచ్చి మాట్లాడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి బూట్లు తుడుస్తానన్నట్లుగా తుడిచి రావాలి. మరి చూసాం కదా. మరి ఆ మాట చెల్లించుకొని మేము మాట తప్పం మడని తిప్పం అనే మనుషులు కదా. మరి ఆ మాట తప్పం మడని తిప్పం అనేది నెరవేరిస్తే కరెక్ట్గా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంది. ఎవరికైనా మడం అనేది ఉంటే తిప్పే ప్రయత్నం చేస్తాడు. మడం లేని సన్నాసులు ఎక్కడ తిప్పుతారండి? తిప్పి వంకర్లు పోయింది అది కూడా. అట్లానే వీళ్ళు కూడా తిప్పి ఎన్నిసార్లు తిప్పుతారు చెప్పండి. వీళ్ళు ఈ రోజున వల్లభనేని వంశీ మరి ఆయన మాట్లాడాడు, వాడు వీడు, వాడు మగాడేనా, ఇట్లాంటి మాటలని చాలా దారుణంగా నీచంగా మాట్లాడాడు. మరి ఆ మాటలన్నిటికీ సమాధానం ప్రజలు చెప్పారు. చెప్పినప్పుడు మరి క్షమాపణ కోరుకోవాలి, వాళ్ళు తగిన చర్య మూల్యం అనేది చెల్లించుకోవాలి. అవన్నీ వదిలేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తీసేస్తాను వార్నింగ్లు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా అభయ్ చౌదరి గారు కానివ్వండి, లేకపోతే ఎవరైతే వల్లభనేని వంశీ కానివ్వండి, కొడాలి నాని, ఎవరు కూడా ఈ రోజున బయటకు వచ్చే పరిస్థితి లేదు. వస్తే గతంలో ఏ మాటలైతే మాట్లాడారో,
ఎంత నీచంగా దిగజారిపోయి ఉన్నారో, ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల యొక్క ఏదైతే వాళ్ళ సొమ్ముని కొట్టేశారో, భూముల్ని కానివ్వండి ఏదైనా, దానికి మొత్తం కూడా రిటర్న్ ఇచ్చేసి అప్పుడు వాళ్ళు ఏ పని చేసుకోవాలన్నా కూడా ఆ నియోజకవర్గాల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ లెక్కలు కూడా తీస్తున్నారట. మీరు నన్ను అడ్డపెట్టిన బోల్డ్ దోచుకున్నారు నాకు తెలియకుండా, అవన్నీ ఏమైనాయి ముందు ఆ లెక్కలు చెప్పండి అని అడుగుతున్నారంట ఆయన. అందుకని ఇంకా అసలు రారు. ఇంకా ఇలా అడిగాడు అనుకోండి, రేపు ఏదన్నా కొంచెం వాళ్ళ మనసు మార్చుకొని ఎట్టనట్ట కష్టం వస్తుకమో ప్రజల మాటలు పడదాము, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడదాము అని చెప్పేసి మమ్మల్ని ముగ్గురులో ఒక్కరిని టచ్ చేసి చూడండి అని చెప్పేసి మాట్లాడాడు. మరి వల్లభనేని వంశీని టచ్ చేస్తే మిగతా వాళ్ళు ఐపీ లేకుండా వెళ్ళిపోయారు. టచ్ చేశారా లేదా వల్లభనేని వంశీని? మరి ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పాడు అరెస్ట్ అయిన తర్వాత. ఒక 3 గంటల సేపు ఇంట్లో డ్రామా ఆడి ఫోన్లన్నీ తీసేసి ఫోన్ నెంబర్ తెలియదు అన్నాడు, ఫోన్లు లేవన్నాడు, కారు నెంబర్ తెలియదు అన్నాడు, అసలు సత్యవర్ధనే నాతో ఉన్న వ్యక్తి కాదన్నాడు విత్ ప్రూఫ్స్తో చూపిస్తే. ఇన్ని రకాలు మాట్లాడి ఈ రోజున ఎంత దోచుకున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోపోతే ఇంతే. ఇంకా ఎంత దోచుకున్నారు మీరు, అవి కూడా నాకు లెక్కలు చెప్పండి, నా వాటా నాకు ఇవ్వండి అని అన్నారంటే ఇంకా వీళ్ళు ఇంకా ఇక్కడ హైదరాబాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు కనపడకుండా వెళ్తారు. గమ్మత్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని కేసులో ఇరుక్కుని కోర్టులు బెయిల్ చుట్టూ తిరుగుతా ఇప్పటికి తన పరిపాలనలో దోచుకున్న లెక్కలన్నీ బయట పెట్టుకుని అడుగుతున్నాడు ఒక్కొక్కడిని పిలిచి. ఒక మాజీ ఎమ్మెల్యేనైతే 2 ఎకరాల పొలం రాయమన్నా అంట, దోచుకుందంట, తనకు వాటా ఇవ్వలేదని. అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళని కూడా ఒత్తిడి చేస్తున్నాడు. హైదరాబాద్లో స్థలాలు ఉన్నాయి మీకు, నాకు రాయండి, మీ దోపిడీ చేస్తున్నారు, నాకు వాటా రాలేదని. అందుకనే కొడాలి నాని ఆ మధ్య అది కూడా బేరం పెట్టేశాడు అమ్మటానికి. ఎవరెవరన్నా ఉంటే కొనండ్రా బాబు ఈ సైటు అని చెప్పేసి. అట్లాగా కొడాలి నాని అమ్మబోయాడంటండి ఆ మధ్య. ఇట్లానే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి వల్లే ఆయన అమ్మబోయాడు అనేది బయటకు వచ్చిన మాట. అంటే పిల్లల చదువులు అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా కారణం చెప్పినా అసలు రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మొన్న చూసాము, వీళ్ళ డెల్లోనే ఒక కిలాడి లేడీ డబ్బులు కొట్టేసింది కోట్ల రూపాయలు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకటి ఎవడో 2 కోట్లు కొట్టేశాడు. వీళ్ళందరూ కలిసి ఆస్తులు కొనుగోలు చేశారు. ఆస్తులను కూడా ఈ రోజున సిట్టు స్వాధీనం చేసుకోవడానికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన రేపు జైలుకి వెళ్తాడో ఉంటాడో ఎంత తర్వాత సంగతి. మరి ఆయనకు రావాల్సి వచ్చిన వాటా ఆయన తీసుకునే దాకా మాత్రం వీళ్ళు వదిలిపెట్టడం, ఇది మాత్రం వాస్తవం. మరి వీళ్ళందరూ కూడా ఇంకా మా ఉద్యోగాలు పీకేశారు అని చెప్పి జనాలే బీకేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతా ఆఫ్టర్ ఆల్ అనుకుంటారా? మరి అంతే కదండి, జనాలే బీకేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతా ఆయనకు కూడా లేదు కదా సీఎం ఉద్యోగం. జగన్మోహన్ రెడ్డి కూడా పీకేసిన తర్వాత హైదరాబాద్ దాటి వచ్చే పని కూడా లేదు వాళ్ళకి. మరి అంతే, ఇంకెందుకు హైదరాబాద్లో పబ్బులు పెడతారా, పబ్బుల్లో పని చేస్తారా చూసుకోవాలి హాలిడే. అంతే. ఈ రోజున బూట్లు తుడిసే ఉద్యోగమే రోడ్డు పక్కన ఎక్కడో చాటు బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో కూర్చొని పాలిష్ చేస్తా ఆయన. మరి ఈయనేమో మనుషులను చూసి నేను గుర్తుపట్టట్లేదని పిచ్చోళ్ళలాగా ఆయన ఇంకొకరు. అట్లాగా వీళ్ళు తిరగాల్సిందే తప్పించి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఏందో అన్నారు, లేకపోతే వాళ్ళు సరిగ్గా పనిచేయలేదని చెప్పుకుంటున్నాం. కానీ ఒక మనిషి అనే వ్యక్తి విలువలు, ఆ విశ్వసనీయత కానివ్వండి, ప్రజల పట్ల ప్రజాప్రతినిధులుగా మనం ప్రవర్తించవలసిన తీరు, హద్దు దాటితే హద్దు మీరితే నోరు జారితే ఎలా ఉండిద్ది, కర్మ రిటర్న్ అన్నట్లుగా వీళ్ళు ఈ రోజున చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తూ ప్రజలు ఎలాంటి శిక్ష వేశారు. ఎవరైనా మాట్లాడుకుంటారు కదా, మంచికి మంచి చెడు చెడే. ఎంత ఘోరంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు, బూతుల మంత్రిగా సన్న బియ్యం సన్నాసి అని ప్రజలు ఎంత ముద్దుగా పిలుచుకునే వ్యక్తి మరి ఈ రోజున దూరం అయిపోతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేస్తున్నారు అని అంటే అందరికి కూడా బాధగానే ఉంది. బాధపడకండి, సన్నాసులు చెప్తూ కొట్టినట్టు కొడుతున్నాడు. చెప్పుతో కొట్టినట్టు కొడుతున్నాడా పాపం. ఆయన గడ్డం గ్యాంగ్ అంతా బాధపడుతుంది. ఎందుకు బాధపడుతున్నారు అంటారా, ఈ రోజున పంపిస్తే పంపించాడు, కొట్టేసి అడగకుండా ఉంటే చాలా అనేది బాధ. అవి వసూలు చేసిన మరి అదే, అందుకనే బాధ. మీకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు వెళ్తున్నారని బాధ కాదు, ఆ కొట్టేసిన సొమ్ము వాటా అడుగుతున్నాడు జగన్ రెడ్డి అనేది బాధ. కాకి కూడా ముద్ద పెట్టిన జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో వాళ్ళు దోచుకుంటే చూచుంటాడు, ఎందుకు పోతాడు, పైసలు సహా వసూలు చేసుకుని వెళ్తాడు. ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళండి, ఇంకో దివి కట్టుకుంటాడా, లేకపోతే అండమాన్ నికోబార్ దీవులకి వెళ్తాడా, ఎక్కడికి వెళ్ళినా ఆయన మాత్రం వాటా మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సింది. ఊరు పొమ్మంది అదేదో రమ్మంది అన్నట్టు నియోజకవర్గం పంపించేసింది. జగన్మోహన్ రెడ్డి కూడా పోండ్రా బయటికి అనే స్థాయికి దిగజారిపోయిన ఆ ముగ్గురు గురించి చక్కగా విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.